ప్రకాశం జిల్లాలో వైసీపీ నాయకులు కూటమి ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో రాష్ట్రంలోని 10 మెడికల్ కాలేజీలను పీపీపీ పద్ధతిలో ప్రైవేటు పరం చేయాలని నిర్ణయించడాన్ని వారు తప్పుబట్టారు. జగన్మోహన్ రెడ్డి సీఎం హోదాలో ఉన్నప్పుడు 17 మెడికల్ కాలేజీలను ప్రారంభించగా ఇప్పుడు వాటిని ప్రైవేటు పరం చేస్తున్నారని విమర్శించారు. ప్రకాశం జిల్లా మార్కాపురం మెడికల్ కాలేజీ పనులు జరగలేదని కొందరు కూటమి ఎమ్మెల్యేలు, మంత్రులు చెప్తున్నా మా ప్రభుత్వంలోనే కాలేజీలో కొన్ని బ్లాకులు పూర్తయ్యాయని వైసీపీ నాయకులు గుర్తు చేశారు. దివంగత నేత వైఎస్ఆర్ ఒంగోలులో రిమ్స్ హాస్పిటల్ నిర్మించి పేదలకు ఉచిత వైద్య సేవలు అందించారని తెలిపారు. అలాగే ఆయన ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకాన్ని కొనసాగించాలని వైసీపీ నాయకులు డిమాండ్ చేశారు. ప్రజల తరపున పోరాటం చేసే భాగంగా దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాము. ఈ రాష్ట్రంలో 2019-24 టైంలో మా గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు, ముఖ్యమంత్రివర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో కోవిడ్ లాంటి మహమ్మారి వచ్చినప్పుడు ఎంతోమంది పేద ప్రజలు ఇబ్బందులు పడుతున్నప్పుడు ఆ రోజు పరిస్థితుల ప్రకారం హాస్పిటల్ చూపించుకోవడానికి కానీ డాక్టర్ల కొరత ఉంది, బెడ్లు సదుపాయం చేసే పరిస్థితి కూడా లేదు. ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఈ రాష్ట్రానికి కొత్త జిల్లాలు ఏర్పడిన ప్రతి దాంట్లో 17 మెడికల్ కాలేజీ కావాలని చెప్పేసి ఒక మంచి ఆలోచనలతో పేద ప్రజల కోసం మెరుగైన వైద్యం అందించడం కోసం ఒక విజన్ నాయకుడిగా ఈ రాష్ట్రానికి 17 మెడికల్ కాలేజీలు సుమారుగా 8,500 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేసిన ఏకైక నాయకుడు ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ అని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నా. వైఎస్ఆర్సీపీ ప్రెసిడెంట్గా ప్రజల తరపున పోరాటం చేసే భాగంగా దీన్ని పూర్తిగా ఖండిస్తున్నారు. ప్రైవేటీకరణ చేసినందువల్ల ప్రజలకు ఉపయోగమా నష్టమా? ప్రజలకు నష్టమే కదా. ఇది మామూలు ప్రతి వ్యక్తికి ఏ ప్రభుత్వమైనా సరే కనీస మౌలిక వసతులు అనేది విద్య, వైద్యము, అభివృద్ధి, అలాగే వీటన్నిటికన్నా మించి సంక్షేమం అనేది చేయాలి కదా. ఇది అందులో ఒక భాగమే కదా. ఈరోజు మా దేశ చరిత్రలోనే ఎప్పుడు లేని విధంగా, రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేని విధంగా స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అయితే వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు 2019లో అధికారంలోకి వస్తే అప్పటికి 73 సంవత్సరాల ముందు స్వతంత్రం వచ్చి ఉంటే స్వతంత్ర భారతదేశంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీలు 12, అందులో రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో ఇచ్చిన 5, అంతకు ముందు నుండి కేవలం 7 మాత్రమే ఉన్నది. 7 మాత్రమే 12 మెడికల్ కాలేజీలు 2019లో ఉంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమా అంట 17 మెడికల్ కాలేజీలు కొత్తగా వచ్చినాయి. మెడికల్ కాలేజీ తీసుకురావడం అనేది కష్టం. ఒక మెడికల్ కాలేజీ కట్టడము, రన్ చేయడం అనేది ప్రభుత్వానికి పెద్ద బరువేం కాదు. కేవలం 500 కోట్ల రూపాయలు. మనం ఇన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. 2014-19 మధ్య కాలంలో ఇదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గోదావరి పుష్కరాలు, కృష్ణా పుష్కరాలను ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టినారు.